ఇది వెస్ట్ ఫేస్ హౌస్, హెచ్ఎండిఏ ప్రాపర్టీ. ఇది ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇది 30 ఫీట్ల రోడ్డు. మంచి రెసిడెన్షియల్ ఏరియా. చుట్టూ ఎటువైపు చూసినా మీకు ఇల్లులే కనిపిస్తాయి. ఫ్రంట్ ఎలివేషన్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ముందుగా పార్కింగ్ కంప్లీట్లీ టైల్ పార్కింగ్ అండి. మంచి వైడ్ పార్కింగ్. పెద్ద కార్స్ ఏవైనా సరే ఈజీగా సరిపోతుంది. ఇది మెయిన్ డోర్ అన్నమాట. మెయిన్ డోర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సెట్ బ్యాక్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మీకు స్టెప్స్ ఇందులో వాష్ ఏరియా వస్తుంది. ఏవైతే స్టెప్స్ ఉన్నాయో కంప్లీట్లీ గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో సైజెస్ విషయానికి వస్తే, సో నేను గేట్ నుండి ఫస్ట్ చూపిస్తాను మీకు పార్కింగ్ ఎంత ఉందో. ఇటువైపు మీకు 18.24 ఉందండి. ఇక్కడ వైపు మీకు 11.70 ఉందండి. 18 ఫీట్ అంటే ఈజీగా ఇన్నోవా క్రిస్టా కార్ పడుతుంది. ఈజీగా పడుతుంది, ఇబ్బంది లేదు. మంచి వైడ్ పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ మీకు టేక్తో వస్తుంది. ఇది హాల్. కంప్లీట్ ఫ్లోర్ మనకి మార్బుల్ ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్లీట్ హౌస్కి మీకు ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గమనించండి, బిగ్ సైజ్ విండోస్ 2 వచ్చాయి మీకు. చాలా పొడవు హాల్ అనమాట మీకు. దీని డిస్టెన్స్ విషయానికి వస్తే నేను ఇక్కడ నుంచి చెక్ చేస్తున్నాను మీకు. 22 ఫీట్లు ఉందండి. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది హాల్ అనేది ఎంత పొడవు ఉందో. ఇటువైపు మీకు ఎంత ఉంటుంది అంటే, సపోజ్ నేను ఇక్కడ పెట్టి చెక్ చేస్తున్నాను, ఎందుకంటే అటువైపు కూడా మీకు వాల్ ఉంది కాబట్టి. ఇటువైపు మీకు 8.75 ఉంది. ఏది ఈ వాల్ నుండి ఈ డిస్టెన్స్ చెక్ చేస్తే, ఒకవేళ ఈ గ్రీన్ కలర్ వాల్ అనుకోండి, ఇది ఇంకా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇదైతే మీకు 13.10 ఉందండి. హాల్ మాత్రం చాలా పెద్దది, సఫిషియెంట్గా ఉంటుంది, ఈజీగా సరిపోతుంది. కొంచెం ముందుకు వస్తే ఇది పూజ గది. టైల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డిజైన్ అనేది ఉపయోగించారు. సైజెస్ విషయానికి వస్తే ఇటువైపు మీకు 4.70 ఉంది. ఇటువైపు మీకు 4.17 ఉందండి. వెనక్కి వస్తే ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకి ఇటువైపు ఇదంతా కూడా కిచెన్. చాలా వైడ్ కిచెన్ అన్నమాట. గమనించండి బాటమ్ ఏ విధంగా ఉంది, కిచెన్ టాప్ ఏ విధంగా ఉంది. కిచెన్లో ఉపయోగించిన టైల్ మీకు డిజైన్ ఈ విధంగా ఉందండి. మంచి సైజెస్ కూడా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది. సపోజ్ వీటి సైజెస్ నేను చెక్ చేస్తే, ఇది అయితే మనకి షెల్ఫ్ ఉందో షెల్ఫ్ వదిలిపెట్టి చెక్ చేస్తాను నేను. ఇటువైపు మీకు 8.23 ఉందండి, చాలా పొడవు. ఓకే, ఇక్కడ నుంచి చెక్ చేస్తే, సపోజ్ ఇప్పుడు మనకి హాల్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అనుకుందాం, సారీ కిచెన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడ నుంచి చెక్ చేస్తే 11.20. గమనించండి, 11.20 ఇంటూ 8.23 అంటే చాలా పెద్ద కిచెన్. దాదాపు ఒక రూమ్ సైజ్ ఉంది. అదే ఇటువైపుగా చూస్తే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా సఫిషియెంట్గా ఉంది. వీటి సైజెస్ విషయానికి వస్తే నేను ఇక్కడ నుంచి వదిలిపెట్టి చెక్ చేస్తున్నాను. షెల్ఫ్ లేకుండానే మీకు 8.41 ఉందండి. ఓకే,
ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి చెక్ చేయడానికి కుదరదు, బట్ మీకు రఫ్గా ఐడియా వచ్చేస్తుంది ఎంత ఉందనేది. చాలా పెద్దగానే ఉంది. ఈ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ డోర్ అనమాట. ఈస్ట్ డోర్ నుంచి బయటకు వెళ్ళచ్చు మనం. ఇక్కడ మీకు బోర్ వస్తుంది, ఇక్కడ మీకు సంప్ వస్తుంది. ఇటువైపుకి వస్తే ఇదంతా కూడా వాష్ ఏరియా. చాలా స్పేస్ అనేది ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత ఉందనేది. .75 జనరల్గా 3 ఫీట్ ఉంటేనే అబ్బో అంటాము. 3.75 ఉంది. వెనుకున్న స్పేస్ గమనించండి. అన్ని చుట్టుపక్కల ఇళ్ళే ఉన్నాయి. ప్రశాంతంగా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇన్ కేస్ నేను సెట్ బ్యాక్ చూపించకపోతే ఇది కూడా సెట్ బ్యాక్ ఎంత ఉందంటే 2.20 ఉందండి. మరొకసారి కిచెన్ నుంచి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇటువైపు వస్తే స్ట్రైట్ అని నిల్చుంటే మనకి వాల్ ఇలా ఉంది, మంచి కలర్ఫుల్ ఉంది. ఇక్కడ మీకు కామన్ వస్తుంది, ఇక్కడ మీకు మాస్టర్ వస్తుంది, ఇక్కడ మీకు చిల్డ్రన్స్ వస్తుంది. ముందుగా కామన్ చూపిస్తాను. ఇది కామన్ టాయిలెట్. సో టైల్ యొక్క హైట్ గమనించండి ఎంతవరకు ఉంది, బాగుంది. సో దీని సైజెస్ విషయానికి వస్తే ఇటువైపు మీకు 4.48 ఉంది, ఇటువైపు మీకు 5.90 ఉందండి. సఫిషియెంట్గా ఉంటుంది కామన్కి. దీనికి రైట్ సైడ్లో ఇక్కడ మాస్టర్, ఇది మాస్టర్. ఫ్లోర్